విశ్వాస జీవితం ఒక కథన రంగం లాంటిదే. యూ హ్యావ్ మెనీ బ్యాటిల్స్ టు ఫేస్. చాలా యుద్ధాలు, చాలా పోరాటాలు పొందుతూ ఉంటాం. కొంతమంది కొన్ని రోగాలతో పోరాడుతూ ఉంటారండి. రోగాలతో పోరాటము, సమస్యలతో పోరాటము, ఆర్థిక ఇబ్బందులతో పోరాటము, ఇరుగు పొరుగు వారితో కొన్నిసార్లు పోరాటాలు, శత్రువులతో పోరాటాలు. అయితే ఒక మాట చెప్పమంటారా, నీ జీవితంలో ఏ పోరాటం వచ్చినా డు నాట్ క్విట్ ద బ్యాటిల్ వెన్ యు ఆర్ టైర్డ్. చాలాసార్లు ఓడిపోయేవారు చేసే పని ఏంటంటే, ఒక పోరాటం రాగానే ఇంక నేను అలసిపోయానండి, ఇంక నేను పోరాడలేను అని ఆపేస్తారండి. అని దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి చెప్పమంటారా? క్విట్ ద బ్యాటిల్ వెన్ యూ విన్, డు నాట్ క్విట్ ద బ్యాటిల్ వెన్ యు ఆర్ టైర్డ్. నువ్వు పోరాటం ఎప్పుడు ఆపాలో తెలుసా? విజయం వచ్చాక ఆపాలి, అలిసిపోయాక కాదు ఆపాల్సింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను చాలా వీక్ అండి, నేను చాలా బలహీనరాలండి, నాకు ఓపిక లేదండి, నా శక్తి లేదండి. 144వ కీర్తన మొదటి వచనం చూడండి ఆ మాట. 144వ కీర్తన మొదటి వచనం, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు యుద్ధం చేయడం నేర్పిస్తాడంట.